హాయ్ అండి, అందరికి నమస్కారం. వీడియో పైన ఒక కామెంట్ పెట్టాను చూడండి. ఆ కామెంట్లో అతను ఏమంటున్నాడంటే, భారతదేశంలో ఉన్నటువంటి జనాలను కాపాడడానికి భారత బార్డర్లో సైనికులు ఉంటారు కదండి, ఆ సైనికుల యొక్క ప్రాణాలకు ఎటువంటి హాని జరగకూడదంటే బీజేపీకి ఓటేయండి అంటున్నాడు. దాని కింద చదువుకుంటూ వస్తే ఏమంటున్నాడంటే కామెంట్లో, పెట్రోలు 500 కొంటాము, గ్యాస్ 5,000 మేము కొంటాము, కానీ బార్డర్లో ఉన్న దే సైనికుల ప్రాణాలకు ముప్పు జరగద్దంటే బీజేపీకి ఓటేయండి అంటున్నాడు. అన్నా, నీకు క్వశ్చన్ వేస్తా నేను. ఇప్పటికే 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం ఇస్తుంది మీ బీజేపీ ప్రభుత్వం. అది మీరన్నదే, మేమన్నది కాదు. ఇప్పటికే 80 కోట్ల మంది ఉచిత రేషన్ బియ్యం మీద ఆధారపడి బతుకుతుర్రు. రేపు 5,000 గ్యాస్ అయ్యి 500 పెట్రోల్ అయితే ఎవడరా బతికేదిడా? అసలు దేశంలో పేదరికం పెరిగి తినడానికి తిండి లేక, నిత్యావసరాల సరుకులు కొనలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, ఆకలికి అలమటించి దేశంలో ఉన్న జనాభా చనిపోతే బార్డర్లో ఉన్న సైనికులు ఎవరిని రా కాపాడేది? బార్డర్లో ఉన్న సైనికులు ఎవరి కోసం పనిచేయాలి? మీలాంటి ధనికుల కోసమా? మీలాంటి వ్యాపారవేత్తల కోసమా? ప్రజల సొమ్మును దోసుకున్న మీలాంటి లుచ్చానా కొడుకుల కోసమా రా పనిచేసేది? 500 కొంటావు, 5,000 కొంటావు, అంత బలిసిపోయినావు నువ్వు. మరి 80 కోట్ల మంది ఏం కావాలరా? నిజంగా మీకు బీజేపీకి సైనికుల మీద అంత ప్రేమ ఉంటే పుల్వామా దాడి ఎందుకు జరిగింది చెప్పు? పుల్వామా దాడి జరిగి 8 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఏమనంటే సర్జికల్ స్ట్రైక్ అంటారు. అసలు ఆ యుద్ధం జరగడానికే అవకాశం ఇవ్వద్దు, సర్జికల్ స్ట్రైక్ చేసి ఏం లాభం చెప్పు? వాళ్ళ ప్రాణత్యాగాలను ఉపయోగించుకొని ఓటర్లో గెలిచారు మీరు. ఎంత ధరలు పెరిగినా కొని బతుకుతావు నువ్వు. మీకోసమేనా ఈ దేశం ఉన్నది? మీతున్న పేద ప్రజలు ఏం కావాలరా? లుచ్చానా కొడుక, సిగ్గుండాల కామెంట్ పెట్టేప్పుడు. మతపరమైన ఆలోచనలు పెండలాగా నింపుకున్నట్టున్నావు బుర్రలో. మతపరమైన దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అవి ఎట్లా నాశనమైన తెలుసుకోరా చరిత్ర. నువ్వు చాలా బాడుకోవు. ఇలాంటి మతపరమైన ఆలోచనలు పెట్టుకోకండి ఇండియన్స్. మనం సాంకేతికంగా, శాస్త్రీయంగా, విద్యాపరంగా, వైద్యపరంగా ముందుకెళ్ళాలి. మతం మనకు బువ్వ పెట్టేది, ఏ గుడి మనకు బువ్వ పెట్టేది. భక్తి అనేది వారి పర్సనల్ విషయం. నాకు రాముడు అంటే ఇష్టం ఉంటుంది, ఒకటి కృష్ణుడు అంటే ఇష్టం ఉంటుంది, ఒకటి జీసస్ అంటే ఇష్టం ఉంటుంది, ఒకరు అల్లాని ప్రార్థిస్తారు. అది పర్సనల్. ఎవడైనా తప్పు చేస్తే శిక్షించడానికి ఇక్కడ చట్టం ఉంది, చట్టపరంగా శిక్షించాలి. అంతేగాని మతపరమైన ఆలోచన చేసి కేవలం ఇక్కడ హిందువులే ఉండాలి, ఇక్కడ హిందూ మతమే ఉండాలనేది, ఇది సెక్యులర్ దేశం. ఏ కాలు ఈ భూమి మీద మోపినా ఆ కాలు సస్యశ్యామలం అయిపోతుంది. అంత గొప్పదిరా ఈ దేశం. ఆ దేశాన్ని ప్రపంచ దేశాలు ప్రేమిస్తున్నాయి. దాన్ని ఇప్పుడు మతపరమైనటువంటి దేశంగా మార్చాలని చూస్తున్నారా? బిడ్డ ఎవడు కోడు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఎంతోమంది నాయకులు ఇలాంటి వాదనలు పెట్టలేదురా. ఇప్పుడు వచ్చి మీరు 10 ఏళ్లలో మొత్తం దేశం నాశనం చేసి పడేసారు. ఈడీ, సిబిఐ, మీడియా అన్నీ మీ కంట్రోల్లో తెచ్చుకున్నారు కదా. మణిపూర్లో అంత గొడవ జరిగితే ఎవడు ఓడు మీ బీజేపీ. లడఖ్లో ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు, ఇప్పటికి ఎవరు అటకంచలేదు ఆయనను. చైనా వాళ్ళు 3,000 కిలోమీటర్లు లోపలికి జరిగి వస్తే దాని మీద ఏం సపోర్ట్ లేదు. లడాఖ్లో అంతే. ఎందుకురా దేశాన్ని నాశనం చేస్తుండ్రు? మీకు కావాల్సింది ఒకటే, ముస్లిమ్స్, హిందూ, క్రిస్టియన్స్ వీళ్ళ మధ్య గొడవలు పెట్టాలా, మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల నుంచి ఓటర్ రాబట్టాలి, అధికారం దక్కించుకోవాలా. ఇదే మీది. దేశ సంపదను దోచుకోవాలా. సిగ్గుందారా మీకేమన్నా? 500 గ్యాస్ అయినా, 500 పెట్రోల్ అయినా, 5,000 గ్యాస్ అయినా కొంటాడట ఇడు.